టుడే ఫన్నీ కామెడీ జోక్స్. భార్య: ఏమండోయ్, మందు తాగితే హ్యాపీగా ఉంటారంటారు కదా, ఎందుకండి? భర్త: నీకు తాళి కట్టిన రోజే నేను సగం చచ్చిపోయాను. భార్య: మరి మిగతా సగం? భర్త: ఆ సగం హ్యాపీగా ఉండాలంటే మందు ఒక్కటే మార్గం. భార్య: అంటే పెళ్ళైన వాళ్ళలో ఎవ్వరూ హ్యాపీగా లేరా? భర్త: ఒక్కరంటే ఒక్కరు లేరు. భార్య: అయ్యో, చాలామంది పెళ్ళయ్యాక చాలా హ్యాపీగా ఉన్నాం అంటారు కదా. భర్త: అలా చెప్పినోడిని ఒకసారి వైన్ షాప్లో కూర్చోబెట్టి అడుగు, అసలు నిజం బయటపడుతుంది. భార్య: అసలు నీ దృష్టిలో పెళ్ళంటే ఏంటండి? భర్త: వైన్ షాప్కి వెళ్ళే దారి. భార్య: నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? భర్త: మందు తాగినప్పుడు. భార్య: మరి ఎప్పుడు బాధపడతావు? భర్త: ఇంట్లో ఉన్నప్పుడు. భార్య: నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేను ఏం చేయాలి? భర్త: ప్రతి ఆషాఢంలో మీ పుట్టింటికి వెళ్ళిపో. భార్య: నేను ముసలిదాన్ని అయ్యేంత వరకు వెళ్ళాలా? భర్త: కాదు, నేను ముసలివాడిని అయ్యేంత వరకు వెళ్ళాలి. భార్య: అలా అయితే చూసే వాళ్ళకు బాగుండదు కదా. భర్త: నాకు మాత్రం చాలా బాగుంటుంది. భార్య: మీకు నచ్చాలంటే నేనేం చెయ్యాలి? భర్త: ఒక పని చేయి, మొబైల్గా పుట్టాలి. భార్య: ఏంటది? భర్త: నేను ఒక్కరోజైనా మొబైల్ని పక్కన పెట్టి ఉన్నానా? భార్య: లేదు. భర్త: నాకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి 2 రోజులు ఆలోచిస్తాను, కానీ మొబైల్కి చిన్న గీత పడినా వెంటనే సర్వీస్ సెంటర్కి పరిగెడతాను. భార్య: ఆ? భర్త: అప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా నీకన్నా నా మొబైల్ ఎంత ముఖ్యమో? భార్య: ఇప్పుడు అర్థమైంది. నాకన్నా మొబైల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా. భర్త: అలా కాదు, నువ్వు కోపం వస్తే మాట్లాడవు, మొబైల్ కోపం వచ్చినా రీస్టార్ట్ చేస్తే చాలు మళ్ళీ మాట్లాడుతుంది. భార్య: సరే, ఇక మీదట నేను కూడా నీతో మాట్లాడను. భర్త: పర్లేదు, కానీ వైఫై పాస్వర్డ్ మాత్రం మార్చొద్దే. భార్య: పాస్వర్డ్ మార్చేశాను. భర్త: అయ్యో సరే, నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం, మొబైల్ తర్వాత. భార్య: ఇంకా మొబైల్ తర్వాతేనా? భర్త నవ్వుతూ: జోక్ చేశాను బంగారం, నువ్వే ఫస్ట్. భార్య: ఆ మాట ముందే చెప్పుంటే ఈ గొడవే ఉండేది కాదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.